గూగుల్ డేటా సెంటర్ అదాని చేతిలోకి వెళ్ళబోతుందా? ఆ సంస్థను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారా? ఇప్పటికే ప్రాంతీయ గూగుల్ సంస్థ ముఖ్య అధికారి ఒకరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారా? అసలు ఏం జరుగుతోంది? గూగుల్ డేటా సెంటర్ త్వరలోనే అదాని చేతికి వెళ్ళబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 87,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ పెట్టనున్న డేటా సెంటర్ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్ర అధికార పెద్దల ద్వారా రాష్ట్ర పెద్దలపై అదాని ఒత్తిడి తెస్తున్నారని టాక్ జోర్ అందుకుంది. గూగుల్ స్థాపించబోయే గూగుల్ డేటా సెంటర్ అదాని పర్యవేక్షిస్తారని ఇప్పటికే ప్రాంతీయ గూగుల్ సంస్థ ముఖ్య అధికారి ఒకరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారట. గూగుల్ సంస్థ ముఖ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారి ఆమోదంతోనే ప్రాంతీయ గూగుల్ ముఖ్య అధికారి ప్రభుత్వానికి లేఖ రాశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో డేటా సెంటర్ స్థాపన కోసం అదాని కంపెనీకి విశాఖపట్నంలో 350 ఎకరాల భూములు కేటాయింపు జరిగింది. కేటాయించినప్పుడు భూములు ఎలా ఉన్నాయో ఇప్పటికీ ఆ భూములు అలాగే ఉన్నాయి. ఎలాంటి మార్పులు అక్కడ కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంతవరకు అదాని డేటా సెంటర్ పనులు ప్రారంభమే కాలేదు. అసలు అవుతాయనే నమ్మకం కూడా లేదు. కూటమి ప్రభుత్వం కూడా అదాని కంపెనీకి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 350 ఎకరాల భూముల జోలికి వెళ్లటం లేదు. అయితే 87,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ స్థాపనకు గూగుల్ సంస్థ ముందుకొచ్చిన వెంటనే అప్పుడే అదాని కన్ను దానిపై పడినట్టు తెలుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రకటన వెంటనే అదాని కేంద్ర పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర పెద్దలతో భేటీ అయ్యారని అంటున్నారు. సుమారు 400 ఎకరాల భూములను గూగుల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో ఆ భూములపై కూడా అదాని కన్ను పడినట్లు విమర్శలు వస్తున్నాయి. డేటా సెంటర్ స్థాపన కోసం 87,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదిరిందని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గొప్పగా ప్రకటించారు. గూగుల్ డేటా సెంటర్కు భూముల కేటాయింపు కూడా ఆగమేఘాల మీద జరిగిపోయింది. అయితే ఇప్పుడు వాటిని అదాని గ్రూప్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. తమకు అత్యంత సన్నిహితుడైన అదానికి సహకరించమని కేంద్ర పెద్దలు కూటమి సర్కార్పై ఒత్తిడి తెస్తున్నారనే మాట బాగా వినిపిస్తుంది. గూగుల్ సంస్థ ప్రతినిధులతో కూడా కేంద్ర అధికార పెద్దల ద్వారా అదాని గ్రూప్ రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. అందుకే 87,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ స్థాపిస్తామని ముందుకొచ్చిన గూగుల్ సంస్థ ఇప్పుడు దాన్ని అదానికి అప్పగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి రాసిందనేది సచివాలయ వర్గాలు చెప్తున్న మాట. గూగుల్ సంస్థ కేటాయించిన సుమారు 400 ఎకరాల్లో సగం భూముల్లో మాత్రమే డేటా సెంటర్ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భూములు కమర్షియల్ అవసరాల కోసం వినియోగించేలా నిబంధనలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో దక్కించుకున్న 350 ఎకరాల భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. అయినా సరే నాటి జగన్ సర్కార్ ఆ భూముల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన వచ్చిన వెంటనే అది తమ హయాంలోనే జరిగినట్టు గొప్పగా ప్రకటించుకున్నారు కూడా. అంటూ గూగుల్ డేటా సెంటర్ అదాని చేతికి వెళ్తుందని వైసీపీ నేతలకు ముందే ఎలా తెలిసిందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ ముఖ్య నేతలతో అదానికి మంచి సంబంధాలున్నాయి. విశాఖలో అదాని డేటా సెంటర్ కు వైసీపీ నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అదాని ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.